ముసల్ది చూడు, కూతురు మనవరాలకి ఏ ఆపద రాకూడదని తెగ పూజలు చేసేస్తోంది. కానీ వాళ్ళు బ్రతికితే మనం పోతామన్న సంగతి మర్చిపోతుంది. కన్న ప్రేమ కదా, కూతురు బ్రతికితే చాలు, తను ఏమైపోయినా పర్వాలేదనే తెగింపు ఉంటుంది. కానీ పోతే ముసలు దొక్కతే పోదు కదా, మనల్ని కూడా తీసుకుపోతుంది. అలా ఉంది రాత. ఏం రాతో ఏంటో, గురువుగారు చెప్పిందే గుర్తొచ్చి రాత్రంతా నిద్ర కూడా పట్టలేదు. ఏదో ఒకటి చెయ్యాలి వాలి. అదే పనిలో ఉన్నా ఆ తల్లి పిల్ల ఎక్కడ దొరికినా పైకి పంపించడమే. కానీ దొరకాలి కదా. దొరుకుతారు. వాళ్ళ టైం బ్యాడ్ అయ్యి మన టైం బాగున్న ఒక్క క్షణం ఉన్నా దొరికేస్తారు. ఓకే మేడం, కానీ ఒక్కరే పోవచ్చు, అందరూ ఒకేసారి పోవచ్చు. రిజల్ట్ నా చేతిలో లేదు మేడం. ఒకరు పోతే భయం పుడుతుంది. ఆ భయం దశరథ రామయ్యని నా గుప్పట్లోకి వచ్చేలా చేస్తుంది. అందరూ పోతే ఆ శాంతాదేవి వైదేహీలు నా గుప్పెట్లోకి వస్తారు. ఆస్తి నా చేతికొస్తుంది. ఏం జరిగినా మంచికే. కానీ తల్లి కూతుళ్ళని అడ్డం పెట్టుకుని దశరథ రామయ్యని ఆడుకుందాం అనుకుంటే నన్నే ఫోన్లు చేసి తప్పించుకుపోతారా? ఇప్పుడు మీరే నన్ను వెతుక్కుంటూ ఎలా వస్తారో చూడండి. ఇక్కడే ఉండాలండి. మీరు సరిగ్గా చూసారా? ఇక్కడేనా? ఇక్కడే అండి, నేను చూశాను. అయితే గుళ్ళోనే ఎక్కడ ఉంటారండి? వెతుకుదాం పదండి. ఏమండి ఆగండి, ఎక్కడికి వెళ్ళకండి. మీరేం కంగారు పడకండి, మీరు ఇక్కడే ఉండండి, నేను వెతికి తీసుకొస్తాను. భక్తుల సమయం కూడా అయిపోయింది కదా, రష్ కూడా ఏముండదండి, ఈజీగా దొరికేస్తారు. మీరు ఇక్కడే ఉండండి. మేడం ఇక్కడే ఉంటారు కదా, ఎక్కడికి వెళ్ళకండి. అలాగే మేడం మీరు ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. ఉంటానండి. మేడం ఇక్కడే ఉంటారు కదా. అమ్మా ఇక్కడే ఉన్నావా? ఒక్కసారి కనిపించమ్మా.
ఏంట్రా ఇది? ఏమైంది వాలి? పెదనాన్న అందరూ రండి. ఫోన్ రిపేర్ చేయడానికి వచ్చిన ఇతని దగ్గర ఇదేదో ఉంది. టైమర్ అవి ఉన్నాయండి. కంప తీసి బాంబా? కంప తీసి ఇది బాంబు కాదు కదా? ఓర్ నాయనో! బాబు చెప్పరా, బాంబా ఇది? ఎవరు పెట్టమన్నారో చెప్పు. ఆగువాలి. అదేంటో తెలుసుకోకుండా ఎందుకు ఆవేశపడతావు బాబు? అదేంటి? సార్ ఇది ఫోన్లో సర్క్యూట్ ఉంటుంది కదా, ఆ సర్క్యూటే సార్. కొత్త మోడలు. నిజంగా సర్క్యూట్ ఏనా ఇది? సర్క్యూటే సార్. వాలి, ఎందుకంత భయం? ఎందుకంటామేంటి పెద్దమ్మా? అసలే అందరూ ప్రాణాలు పోయే ఛాన్స్ ఉందని గురువుగారు చెప్పారు కదా. ఏమండి, ఈ అమ్మాయిని మీరేమైనా చూసారా? లేదండి. మీరేమైనా చూసారా? లేదండి, చూడలేదు. ఒకసారి గుర్తు చేసుకొని చెప్పండి. లేదని చెప్తున్నాను కదమ్మా. అది కాదండి, చాలా ఇంపార్టెంట్, అందుకే అడుగుతున్నా. లేదమ్మా, వెళ్ళండి. మేడం మేడం, ఈ అమ్మాయి ఇడియట్, కళ్ళు కనిపించట్లేదా? ఏమండి, శాంత అత్త ఇక్కడుందేంటి? అంటే చంచల నుంచి తప్పించుకుందా? దేవాంష్, కారాపు. ఎందుకురా? చెప్తాను పెదనాన్న, కారాపండి. ఎక్కడికి రా? పెదనాన్న, నాకు ఒక చిన్న పని ఉంది, మీరు వెళ్ళండి. అది కాదు పెదనాన్న, మీరు టెంపుల్కి వెళ్ళేలోపు నేను వచ్చేస్తాను. సరే దేవాంశ్, పోనీ. తనెక్కడా? ఊర్లోకి వెళ్ళిందా ఏంటి? ఇంత టెన్షన్గా ఎక్కడికి వెళ్తున్నాడు వీడు?
सहस्राक्षसहस्रपात् स भूमिं विश्वतो वृत्वा अत्यधिष्ठद्दशाङ्गुलं पुरुष एवेदकं सर्वं यद्भूतं यच्च भव्यम् उतामृतत्वस्यैष अनः यदन्नेनातिरोहति एतावानस्य महिमा अतो ज्यायाक्ष पूरुषः पादोऽस्य विश्वाभूतानि त्रिपादस्यामृतं दिवि त्रिपादूर्ध्व उदयत्पुरुषः पादोऽस्येहा भवात् पुनः हरिः ॐ क्षीरोदन्वत्प्रदेशे शुचिमणिविलसत्सैकतेमौक्तिकानां मालाकृत्तासन పంతులు గారు, మా కుటుంబ సభ్యుల పేరున అర్చన చేయండి. అలాగే. మా అమ్మగారు ఇందుమతి, నా పెద్ద కొడుకు లక్ష్మణ్, నా పెద్ద కోడలు ఊర్మిళ, నా చిన్న కొడుకు దేవాంశ్, నా కోడలు వైదేహి. అన్నయ్య, అన్నయ్య, వైదేహి, అన్నయ్య, అన్నయ్య, వదినా, అన్నయ్య, అన్నయ్య, ఎక్కడికి వెళ్ళారు? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? పాపం, వాళ్ళ అన్నయ్య కూతురు ఇక్కడే ఉంటారనుకుని ఎంతో ఆశతో వచ్చింది. కానీ ఇక్కడ వాళ్ళు లేరన్న సంగతి తెలియక బుక్ అయిపోయింది. అంటే నా అన్నయ్య వదిలిక్కలేరా? మరి ఇక్కడెవరున్నారు? చెంచలనా? అంటే వీడి చెంచల మనిషా? చెంచల అన్నయ్య వాళ్ళందరినీ కూడా నన్ను బంధించినట్టు బంధించిందా? అవును, నీకు చంచల ఫోన్ చేసిందా? లేదు సార్. నీకు చేస్తే నాకు చేయమని చెప్పు. నువ్వేం మాట్లాడకు. అనుమానం లేదు, వీడి చెంచల మనిషి. ఎక్కడి నుంచి బయటపడాలి అనుకున్నాను, మళ్ళీ అక్కడే చిక్కుకున్నాను. ఇక్కడి నుంచి నేనెలా బయటపడాలి? అన్నయ్య వదిన ఎక్కడున్నారో ఎలా తెలుసుకోవాలి? ఈవిడ పూర్తిగా స్పృహలో లేనట్టుంది. అందరూ వచ్చేలోగా ఎక్కడికైనా తీసుకెళ్లి ఫినిష్ చేస్తా. అలాగే సార్. ఇదే నేనుండే రూము. ఒక నిమిషం. రండి, కూర్చోండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఎలా ఉంటున్నావు ఇక్కడ? ఉండక తప్పదు కదా. ఏ చెట్టు కిందో బస్టాండ్ కిందో బతికే కంటే ఇది కాస్త బెటరే కదా. నువ్వు కూడా వైదేహిలానే ఉన్నావు. ఎందుకలా అనిపించింది? వైదేహి ఇక్కడ ఉంటే నా పరిస్థితి చూసి నీలాగే కన్నీళ్లు పెట్టుకునేది. చాలా మంచిది, కానీ నేనే
చాలాసార్లు ఏడిపించాను. అందుకే దేవుడు నాకు ఈ శిక్ష వేశాడు. తప్పు, అలా అనొద్దు. తన తప్పేం లేదు. నాకు కావాల్సిందే. బుద్ధి మారినా ఇంటికి చేరే దారి దొరకడం లేదు. తప్పకుండా దొరుకుతుంది. నేను నాన్నతో మాట్లాడతాను. సియా, నీకు అభ్యంతరం లేకపోతే 2 రోజులు నీతో కలిసి ఉండొచ్చా? నువ్వా ఇక్కడ? నీకు ఉండడానికి ఇబ్బంది లేకపోతే నాకే ఇబ్బంది లేదు. రాలేదు మేడం. వచ్చుంటే అప్పుడే ఫోన్ చేసి ఉండేవాడిని కదా. వాలి, వాళ్ళెక్కడున్నా నాకు ప్రాణాలతో కావాలి. ఇది నా పరువుకి, ప్రతీకారానికి, నా పంతానికి సంబంధించిన విషయం. అలాగే మేడం, తప్పకుండా చెప్తాను. వీళ్ళు ప్రాణాలతో ఉంటే మా ప్రాణాలు పోతాయని మేం టెన్షన్ పడుతుంటే శివుడికి ప్రాణాలతో కావాలంట. నీ ప్రతీకారం పంతాల కన్నా మా ప్రాణాల విలువ ఎక్కువ చెంచలా. ఈ తల్లి కూతుళ్ళు నీకు ప్రాణాలతో ఎవరి వాలి ఆవిడ? అలా పడేసావేంటి? మ్యాగీ, అది ఎవరో తెలిసినావిడ. కాళ్ళు తిరిగి పడిపోతే. కళ్ళు తిరిగి పడితే మొహాన నీళ్లు కొడతారు, ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్తారు. కానీ ఇలా ఎవరైనా లాక్కెళ్తారా? వాలి, ఆవిడ్ని కొట్టావా, చంపేశావా? మ్యాగీ, ఒకసారి నేను చెప్పేది విను. వాలి, గుడికొస్తానని చెప్పి ఎక్కడికి వెళ్ళావురా? ఏం చెప్పాలి ఇప్పుడు? అది చిన్న పనుండి బయటకు వెళ్ళాను పెద్దమ్మా. మొహం నిండా చెమటలో అంత అలసిపోయున్నావు, ఏం పనిరా? అదే పెద్దనాన్న, వైదేహి అత్తయ్యల్ని వెతకడానికి వెళ్ళాను. కనిపించిందా? వైదేహి ఏమైనా కనిపించిందా? తను కావాలని మన నుంచి దూరంగా పరిగెడుతుంటే ఎక్కడ కనబడుతుంది ఇందు? వాలి, అత్తయ్య ఏమైనా కనిపించిందా?
కనిపించిందా? శాంత్ ఎక్కడ కనిపించింది? రేయ్, తీసుకురాలేదేంట్రా? చెప్పరా, తీసుకురాలేదేంటి? ఫోన్ మర్చిపోయాను పెదనాన్న. అవును, నీకు చంచల ఫోన్ చేసిందా? లేదు సార్. నీకు చేస్తే నాకు చేయమని చెప్పు. నువ్వేం మాట్లాడకు. అనుమానం లేదు, వీడు చంచల మనిషి. అనుమానమే లేదు, వాడు చంచల మనిషి. చంచల అన్నయ్య వాళ్ళని కూడా దాచి ఇంటిని స్వాధీనం చేసుకున్నట్టుంది. ముందిక్కడి నుంచి తప్పించుకోవాలి. అన్నయ్య వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవాలి. ఇప్పటికైనా చెప్తావా లేదా? అత్తయ్య ఏమో చీకట్లో ఎవరో వెళ్లారని చెప్తుంది. నువ్వు కంగారు పడ్డానికి చీకట్లో వెళ్లిన నీడకి ఏమైనా సంబంధం ఉందా? ఇదంతా ముందే ఎందుకు చెప్పలేదు? చనిపోయింది అనుకున్నాను. బాడీ బయటపడేశాక చెప్దామనుకున్నాను, కానీ బ్రతికి వెళ్ళిపోయింది. మరి లేచాక అత్తయ్య మావయ్యని ఎందుకు కలవలేదు? ఏమో, అక్కడే నేను అటాక్ చేశాను కదా. ఇక్కడ పెదనాన్న వాళ్ళు ఎవరూ లేరనుకుందేమో. ఇప్పుడు ఏం చేద్దాం? పెదనాన్న వాళ్ళని కలవక ముందే మనం కనిపెట్టాలి. సరే పద. ముందు నువ్వు పద. రండమ్మా. ఇది నాకు బాగా తెలిసిన వాళ్ళు ఇల్లమ్మా. మీ సమస్య తీరే వరకు ఇక్కడే ఉండనమ్మా.
తొందరలోనే మీ వాళ్ళ దగ్గర చేరుస్తాను. చాలా సంతోషం బాబు. ఒక చెడ్డ మనిషి దగ్గర పనిచేస్తున్నా. నీకు చాలా మంచి మనసుంది బాబు. ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అమ్మా, నేను వస్తాను. అలాగే. అలాగే అమ్మా. ఏమండి, మా అమ్మ ఇక్కడే ఉంటుంది, కాస్త చూసుకోండి. అలాగేనండి. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇక్కడన్నా సరిగ్గా ఉండొచ్చు కదా. ఎంత పుణ్యం జరిగే చోటున్నా పాపంతో తిరిగితే ఆ పాపం తెలిసిందా? ఎక్కడున్నారు? ఇదంతా ఈ హోమం జరిపించటం వల్లే. ఎక్కడున్నారు నాన్న? చూస్తారేంటి? వెళ్దాం పదండి. ఆగు కౌసల్యమ్మ. నిజమే గురువుగారు, కానీ ఇంతవరకు వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు. ఇప్పుడు తెలిసాక కూడా వెళ్లకుండా ఉంటే బంధానికి అర్థమేముంది? అంటే మా ప్రాణాలు పోతాయని చెప్పి వాళ్ళని కాపాడకుండా ఆగితే, అప్పుడు నిజంగా వాళ్ళకేమన్నా జరిగితే అప్పుడు మేం ప్రాణాలతో ఉండి కూడా లేనట్టే కదా. ఏదో ఒక దారి చూపించండి. వెళ్తే ప్రమాదం చేస్తామంటున్నాడు.
ఒకవేళ వెళ్ళకపోయి వాళ్ళు బ్రతికిక్కడికి వచ్చి శాంతతో నా పేరు చెప్తే అప్పుడు చావే కదా. ఏం పరిష్కారం ఇస్తాడో గురువుగారు? ఒక్కడు మాత్రమే వెళ్ళొచ్చు. అయినా ప్రమాదాన్ని పూర్తిగా తప్పించలేరు. దేవుడి మీద భారం వేసి వెళ్ళడమే. ఎవ్వరో ఒక్కరే వెళ్ళండి. నేను వెళ్తా. నువ్వెక్కడికి? ఆగండి, ఆగండి. ఏం కావాలి? ఎందుకు ఆవిడ కోసం పరిగెడుతున్నావు? పాపం ఆ అమ్మతో ఒక విషయం చెప్పాలి. ఆవిడ నాకు తెలుసు. ఏంటో చెప్పు. పాపం ఆ అమ్మ చాలా ఏళ్ల క్రితం పసిబిడ్డను వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. అవునా? ఎక్కడ? ఒక రాయి మీద వదిలేసి వెళ్ళిపోయిందమ్మా. ఆ బిడ్డను నేనే తీసుకెళ్లి గుడిలో వదిలాను. గుళ్ళో వదిలేవా? ఏ గుళ్ళో? ఊరి చివరన రామాలయంలో. నాన్నకి నేను దొరికింది కూడా అక్కడే కదా. పాపం ఆ అమ్మ బిడ్డ కోసం వెతుకుతోంది. నాకెక్కడుందో తెలుసమ్మా. తెలుసా? ఎక్కడుంది? ఆ రోజు నేనే ఆ బిడ్డని ఏం చేయాలో తెలియక ఆ బిడ్డను తీసుకెళ్లి గుడిలో విడిచిపెట్టానమ్మా. మళ్ళీ మనసొప్పకి పెంచుకుందామని తెల్లారు లేచి గుడి దగ్గరికి వెళితే ఆ గుడి ఈవో జానకిరామయ్య గారు పిల్లలు లేరని పెంచుకోవడానికి తీసుకెళ్లారట. అంటే తనే మా అమ్మ. అమ్మా నీకు తెలిసినామంటున్నావు కదమ్మా, చెప్పమ్మా. పాపం బిడ్డ కోసం ఎంత కంగారు పడిపోతుందో. నువ్వే ఆ బిడ్డని గుళ్ళో పెట్టావా? అవునమ్మా, నేనే పెట్టానమ్మా. నువ్వు గుళ్ళో పెట్టిన ఆ బిడ్డని నేనే. నువ్వా? నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. ఇవ్వంచుకోండి. మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను. సరే అమ్మా, వెళ్ళి మీ అమ్మని కలవమ్మా.